శ్రీ విక్రమాదిత్య మహారాజు సింహాసన వర్తీసి చరణ పాదుట. ఇది విక్రమాదిత్యుడి యొక్క సింహాసనము. ఉజ్జయిని మహానగరము, అవంతిక దేశము. నిజంగా ఇక్కడ నుండే ఎంతోమంది మహారాజులు వీరంతా కూడా పరిపాలించారు. తర్వాత మాంధాత పరిపాలించినటువంటి పురం కూడా ఇక్కడ మనకు ఓంకారం, అమలేశ్వరం అని, తర్వాత ఈ ఉజ్జయిని విక్రమాదిత్యుడి కంటే ముందుగా ఉదయుడు, ఇలా ఎంతోమంది మహారాజులు పరిపాలించడం ద్వారానే భారతదేశం క్షేమంగా ఉంది. సింహాసనం సముచిత స్నానని, ఎంతోమంది తపస్సులు, యోగులు ఇక్కడ సమాధి చెందినటువంటి దాన్ని చూస్తున్నాం. పరమహంస స్వామి శ్రీ కృష్ణానంద సరస్వతి మహారాజు గారు. అంటే వీరంతా కూడా ఒక మార్గదర్శనం చేస్తుండే భారతదేశ క్షేమం మీదకి. ఎంతోమంది దండయాత్ర చేసినా కూడా మన భారతదేశం క్షేమంగా ఉంది, మనం భారతీయులం ఈ విధానంగా ఉన్నాము అంటే ఎంత ఆక్రమణకు, అంటే మిగతా దేశాల వారికి అందరికీ కూడా శ్రేయో భూయాం సకల జనానామని పరమాచార్య స్వామి వారు చెప్పిన విధానంగా అందరినీ క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. అందరికీ కూడా అవకాశం ఇస్తుంది మన తల్లి భారత భూమి. అలాంటి భూమికి వచ్చి మనకే వెన్నుపోటు పొడిచినటువంటి ఎంతోమంది ఉన్నా కూడా, ఎంతోమంది వెన్నుపోటు పొడిచినా కూడా వీరంతా కూడా, ఈ మహారాజులంతా కూడా పరిపాలించి మన భారతదేశాన్ని క్షేమంగా రక్షించారు. ఇక్కడ చూస్తున్న ఉజ్జయిని మహానగరంలో ఆ వెనకాల ఎవరెవరు పరిపాలించారో వారందరి యొక్క ఉన్నది. వీళ్ళు దుర్గా అమ్మవారిని, ఇక్కడ దుర్గా అమ్మవారి యొక్క చిత్రపటము, తర్వాత ఈ సింహాసనం సహసిద్ధంగా అలానే ఉంచారు కదిలించకుండా. తర్వాత ఈ ఉజ్జయిని నగరంలో రాజు ఎవరంటే మహాకాలుడేనంట. అందుకనే కోటలన్నీ కూడా బయట ఉంటుండే. ఇక్కడ చూడండి, బేతాళ భట్ట, తర్వాత అమరసింహుడు, అంటే ఈ విక్రమాదిత్యుడి యొక్క రాజ్యంలో పరిపాలించినటువంటి అంటే సలహా పురోహితులని మనం ఈ విధంగా ఒక రాజుకి ఏ సంశయం వచ్చినా కూడా శాస్త్ర ప్రకారంగా ఆ సంశయం తీర్చడానికి ఎంతోమంది. అమరసింహుడు అంటే మనకు అమరకోశం, అమరం రానిది నేను అమరం అన్నది సరస్వతి అమ్మవారు. అలాంటి అమరసింహుడు, తర్వాత శంఖుడు, తర్వాత ధన్వంతరి, ఆయుర్వేదానికి ప్రథమంగా ఉన్నటువంటి ఇతను కూడా 9 జెమ్స్ ఆఫ్ విక్రమాదిత్య కోట్, విక్రమాదిత్యకి సభాకే నవరత్న. అంటే వీళ్ళందరూ విక్రమాదిత్యుడి కాలంలో ఉన్నటువంటి వారు. ఎంతో అద్భుతంగా మనం చూస్తున్నాము. తర్వాత కాళిదాసు మహాకవి. నిజంగా ఇక్కడ కాళిదాసు ఇక్కడ ధ్వజస్తంభాలు అన్నారు, ద్వీప స్తంభాలు అని అంటారు. అంటే దేవాలయానికి ఎదురుగా ఆ ధ్వజం మీద కొన్ని 1000కి పైగా దీపాలు ఉంటుండే, అలా దీప స్తంభాలు. మహారాజు విక్రమాదిత్య గురించి ఉంది. సంస్కృత పురుష ఉజ్జయిని नरेश विक्रमादित्य के गणरी न्यायशाली एवं तेजस्वी व्यक्तित्व की कीर्ति कथाई शताब्दियों से करने के स्मृति में विक्रमादित्य ने इस पूर्व विक्रम संवत्सर आरंभ किया। विक्रमादित्य की सभा उच्चकों के विद्वानों से सुशोभिता की जो नवरत्न के नाम से విఖ్యాతాహు. అంటే 9 మంది నవరత్నాలు. అంటే వీరి పరిపాలన, విక్రమాదిత్యుడి పరిపాలనలో ఇంతమంది 9 మంది నవరత్న సంబంధమైనటువంటి కాళిదాసు, అదేవిధంగా వరాహ మిహిరుడు, విక్రమాదిత్యకి సభకి నవరత్న, వీరంతా కూడా వరరుచి వాక్యకారం, వరరుచిం భాష్యకారం, పతంజలిం, పాణినిం సూత్రకారం అని మనకు కార్యక్రమంలో చూసుకునే విధానంగా. తర్వాత అంటే సంస్కృతం నేర్చుకోవాలంటే వీరిని స్మరించాలి. గట్ఖర్పర్ విక్రమాదిత్యకి సభకి నవరత్న. తర్వాత చెప్పనకు చాలా అద్భుతమైనటువంటిదండి. ఉజ్జయిని జీవితంలో మోక్షపురి. అంటే ఇక్కడికి వస్తే చాలు మోక్షము. అంటే మన పూర్వీకులంతా కూడా అంటే అంత గొప్పనైనటువంటి అనుగ్రహం ఉంటే కానీ భారతదేశంలో పుట్టడం, ఇలాంటి మోక్షపురుని సందర్శించడం జరగదండి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చేవ. నిజంగానే అవంతికకు వస్తే ఇక్కడికి వస్తే మోక్షమేనంటండి. ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలా మార్పులు జరుగుతాయి. మానవుని జీవితంలో ఎంతో మార్పు వస్తుంది, మనస్సు పరిణితి చెందుతుందండి. తర్వాత కుజుడు పుట్టినటువంటి స్థానం, అంటే ఉద్రేకము, తర్వాత మానసికపరమైనటువంటి ఒత్తిళ్ళు, ఇవన్నీ కూడా తొలగిపోయి గొప్ప జీవన విధానం ప్రసాదం అవుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్.